హలో వైటీ ఫ్యామిలీ. సో ఇవాళ ఎక్కడికి వెళ్తున్నామంటే ఆల్రెడీ తమిళలో చూసింటారు కదా, ఫారెస్ట్ మండికి అయితే వెళ్తున్నాం అనమాట. సో మంచిగా నైట్ టైం అయితే మేము వెళ్తున్నాం. సో మార్నింగ్ అందరూ వర్క్ చేసేసుకొని వస్తారు కదా, సో ఈవినింగ్ అయితే కొంచెం ఫ్రీ ఉంటాం. ఈవినింగ్ టైమ్ ఇదైతే ఎగ్జాక్ట్గా రాఖీ రోజు అనమాట. రాఖీ రోజు ఈవినింగ్. సో ఎప్పుడు బయట ఫుడ్ హెల్తీ కాదు అని మాకు కూడా తెలుసు, బట్ ఎప్పుడు కాదు కదా, ఎప్పుడో ఒక్కసారి తింటే పర్లేదులే అని చెప్పేసి మనసుకి నచ్చ చెప్పించుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. సో మంచిగా రెయిన్ పడింది అప్పుడే ఫుల్. అసలు రోడ్స్ అయితే ఫుల్ డ్యామేజ్డ్గా ఉన్నాయి కదా, సో ఎక్కడ హోల్స్ ఉన్నాయో, ఎక్కడ డ్రైనేజ్ ఓపెన్ ఉందో ఏం అర్థం కావట్లేదు. బట్ ఫైనల్గా అయితే వెళ్ళాం. నైట్ టైం రైడ్స్ అంటే ఎంతమందికి ఇష్టం? సో నాకైతే ఇష్టం. సో మేమైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వచ్చేసినాం అనమాట. సో నేను అట్లా వీడియో తీస్తుంటే మా అక్క ఏంటి ఎప్పుడు ఫొటోసా అని అంటుంది. ఫోటో కాదు వీడియో అని చెప్పేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఇదే ఫస్ట్ టైం అనమాట మేము అందులోకి వెళ్ళడం. అంటే నార్మల్ చూసేవాళ్ళం కానీ లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు. సో మొత్తం ఓపెన్ ఉంటుందని చెప్పి ఇప్పుడైతే వెళ్ళాము. కొంచెం 2 minutes వెయిట్ చేయమన్నారు. క్లీనింగ్ చేశారనమాట మొత్తం. స్టార్ట్కి వెళ్ళగానే మాదైతే రైట్ సైడ్లో ఉంది, కానీ ఇదేంటంటే మనకి ప్రైవసీ అనేది ఉండదు, మొత్తం ఓపెన్ ఉంటుంది. సో మేమైతే ఫస్ట్ టైం సో మంచిగా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందా అని చెప్పి వెళ్ళామన్నమాట. మొత్తం ఆ ఫారెస్ట్ థీమ్లోనే ఉంది, మొత్తం గ్రాస్ అట్లా. సో మంచిగా అయితే సీటింగ్ మంచిగా కూర్చున్నాం కంఫర్టబుల్గా. స్టార్ట్కి రాగానే మాదే ఉండే, సరే అని చెప్పేసి ఇంకా కూర్చున్నాం ఇక్కడ ఒక్కడ. ఈ టైంలో ఇంకా సీట్ దొరకడం కూడా కష్టమేలే అని అనుకున్నాం. అండ్ వెళ్ళగానే అయితే సూప్ ఇచ్చారు. సూప్ బాగానే ఉంది, ఒక యావరేజ్. సో నేను వేరే దగ్గర తాగినప్పుడు అది టేస్ట్ బాగుంది, ఇంకా దీంతో ఓకే బాగానే ఉందిలే, బెటర్. సో ఇక్కడైతే 9 members అనమాట. సో మేము తీసుకుంది వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాం మేము తీసుకున్నాము. సో ఫస్ట్ టైం ట్రై చేద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాం. సో ఇది ఫారెస్ట్లో మొత్తం అదైతే మొత్తం చినిగిపోయింది, అంతమంది వాడిర్రు. సో మేమైతే తీసుకుంటుంది కాంబో అనమాట, 6 to 8 members. 1899 అంటే 1900. సో ఫస్ట్ టైం అయితే ట్రై చేసాము. వుడెన్ ప్లేట్ ఉంటుంది కదా పెద్దది, సో అది ట్రై చేసామన్నమాట. సో ఇక ప్రైజెస్ అయితే ఇక్కడ మెన్షన్ చేసినా, ఎవరికైనా డౌట్ ఉంటే పాజ్ చేసి ఒకసారి చూసుకోండి ప్రైజెస్. సో ఫస్ట్ టైం ఎలా వస్తుందా ఏంటి అని. సో మా ఫేసెస్లో ఎగ్జైట్మెంట్ చూడాలి, ఇంకెప్పుడు వస్తుందా అని. సో చూడగానే అయితే షాక్ అసలు. ఫస్ట్ టైం ఇంత పెద్దది ఎప్పుడు రీల్స్లో చూడడం తప్ప డైరెక్ట్గా చూడలేదన్నమాట. సో ఇక్కడ ఏమున్నాయో ఫస్ట్ రాగానే అందరు స్నాప్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేసేసారు. ఇక్కడైతే ఇదైతే బీబీక్యూ చికెన్, అండ్ ఇదే జ్యూసీ, అండ్ ఇది కూడా జ్యూసీ చికెన్. సో తర్వాత మళ్ళీ నేను అన్నీ ఒక్కటొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. సో ఇప్పుడైతే అక్కడ వీళ్ళందరూ ఫ్లాష్ ఆఫ్ చేయగానే కొంచెం డిమ్ అయిపోయింది, మళ్ళీ తర్వాత లైట్స్ ఆన్ చేయించుకొని వీడియో కోసం అయితే చూపిస్తున్నాను. సో బౌల్స్ అయితే చాలా బాగున్నాయి, మంచి డిఫరెంట్గా. అయితే మాకు ఫ్రై పీస్ ఇస్తా అంటే మేము వద్దని చెప్పామన్నమాట. ఫ్రై వద్దు, ఫ్రై తినబుద్ధి కాదు. సో మా అక్క కొంచెం డల్ ఉండే. సో అక్కడ మనకి కర్డ్ని ఇట్లా మజ్జిగ టైప్ చేసిస్తారుగా, అవైతే 3 ఇచ్చారు. అండ్ టమాటో టైప్ది మనకి 3 ఇచ్చారు. అండ్ మైనీస్ వచ్చి 3 ఇచ్చారు. మన దాంట్లో అందరు మైనీస్ పిచ్చోళ్ళే అనమాట, మైనీస్ చాలా తింటారు. సో మైనీస్ అసలు మంచిది కాదు, ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. తినపోవడం మంచిది, బట్ నాన్ వెజ్లో బాగుంటుంది కదా అట్లా అని. సో అది అయితే అపోలో ఫిష్. నెక్స్ట్ మటన్ జ్యూసీ, అండ్ ఇది చికెన్ జ్యూసీ, అండ్ ఇవి 2 వచ్చి చికెన్ ఫ్రై, అండ్ ఇది నెక్స్ట్ వచ్చి మళ్ళీ చికెన్ జ్యూసీ అండ్ బీబీక్యూ. సో ఇక్కడ చికెన్ జ్యూసీస్ ఎందుకు ఎక్కువ కనబడుతున్నాయి అంటే మేము ఫ్రై బదులు ఇదైతే తీసుకున్నాం అనమాట. సో ఫ్రై కంటే కూడా జ్యూసీ బెటర్ అని చెప్పేసి సో వాటర్లు పెట్టుకుంటారు అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి మీది, ఇక్కడ నుంచి ఇక్కడికి మీది, ఈ నుంచి ఇక్కడికి మీరు తినాలని చెప్పి. సో ఎవరికి ఏది ఇష్టమో అది షఫుల్ చేస్తారు అనమాట, మటన్ మీకు అని. సో స్టార్ట్ చేసాము. కొంచెం టేస్ట్ అయితే బాగానే ఉంది, మరీ సూపర్ అని చెప్పలేను. సో ఓకే 8 ఇవ్వచ్చు అనమాట, బాగానే ఉంది. సో మేమైతే కంప్లీట్ చేసామా, వర్తా కాదా అని చెప్పా కదా. సో టేస్ట్ అయితే ఓకే, కొన్ని రైస్ కొంచెం తక్కువ వచ్చింది. సో అంటే మేము ఆల్రెడీ టైట్ ఉండే మాకు, సో అందుకే కొంచెం తినలేదులేండి. కొంచెం రైస్ క్వాంటిటీ తక్కువ అనిపించింది, కానీ అన్లిమిటెడ్ రైస్ కాదు కదా కొంచెమే. సో కంప్లీట్ అయితే చేసాం ఫైనల్గా. మీలో ఎంతమందికి బిర్యానీ తినేటప్పుడు థమ్స్అప్ తాగడం, మండి తినేటప్పుడు థమ్స్అప్ తాగడం అలవాటు ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. నేను ఒక్కదాన్ని అనమాట, వీళ్ళెవ్వరూ తినరు. అంటే మిడిల్లో వాటర్ కానీ జ్యూస్ కానీ ఏం తాగాను, నేను ఒక్కదాన్ని కూల్ డ్రింక్ తాగాను. నేను కూల్ డ్రింక్ తాగానే ఫుడ్ అయితే పోనేపోదు. చూసారా మొత్తం 3 చేసేసారు మొత్తంకి. సో నేను మా చెల్లి మేమైతే కొంచెమే తింటాము. సో అక్కడ మా బావ వాళ్ళందరూ తినేసిరు అనమాట. చూడండి మొత్తం ఖాళీ చేసేసిరు ఆల్మోస్ట్. సో వాళ్ళు లేకపోతే వేస్ట్ అయిపోయేది. సో ఇక్కడ రాఖీ స్పెషల్ కదా, ఒక మెమరబుల్గా ఉండాలి అని చెప్పేసి అయితే మేము వచ్చాము. చూడండి మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయింది, జస్ట్ గ్రేవీస్ అయితే ఉన్నాయి, అవి కూడా ఫుల్ ఫినిష్ చేసినాం. ఎందుకంటే నా హ్యాండ్ చూడండి, తినేది కొంచెం బట్ ఆకలి అయితే చాలా వేస్తుంది. నాలాంటి వాళ్ళు ఉన్నారా. ఇంకా ఫైనల్గా అయితే మొత్తం తినేసినాం. సో ఇంకా ఒకరిద్దరు తింటుంటే వెయిట్ చేస్తున్నాం అనమాట. అందరికీ ఫుల్ అయిపోయింది ఆల్మోస్ట్ అప్పటికే. సో కొంచెం ఇంకా రెస్ట్ లాగా తీసుకురనమాట.
మా అక్క ఒక్కటి తింటుండొచ్చు. మా అక్క కోసం వెయిట్ చేస్తున్నాం. ఆమె లేట్గా స్టార్ట్ చేసింది. సో అందుకే వాళ్ళిద్దరు తింటారు కపుల్స్. సో ఇంకా మేము ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకొని బయటికి వెళ్ళిపోదామని చెప్పి అయితే ఫిక్స్ అయినాం. సో ప్రైస్కి అయితే ఆ క్వాంటిటీ బాగానే ఉంది అనిపించింది. ఎందుకంటే అన్లిమిటెడ్ అయితే మనకు అక్కడ మెన్షన్ చేస్తారు కదా అన్లిమిటెడ్ ఫుడ్ అని. సో ఇంకా ఫైనల్గా అయితే తినేసి బయటకు అయితే వచ్చాము. సో బిల్ కౌంటర్ దగ్గర అయితే వాళ్ళు కడుతురు చూస్తున్నా. సో బిల్ వచ్చేసి 1940 సంథింగ్ ఏదో అయ్యింది. జిఎస్టీ నా కూల్ డ్రింక్ అంతా కలిపి 1940 అయింది అనమాట. సో ఫైనల్గా అయితే నేనైతే మా వాళ్ళందరినీ చూపిస్తాగండి వీడియోలో. ఇందాక క్లియర్గా కనబడలేదు. సో ఇక మా గ్యాంగ్, కానీ లైటింగ్ ప్రాపర్గా లేదనమాట. సో నేను పిక్చర్ తీసుకున్నాను అనుకుంటున్నాను, నేనేమో వీడియో తీసుకుంటున్నా అని చెప్పాను. సో ఇంకా ఫైనల్గా అయితే బయటికి అంతే అండి ఈ వీడియో. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.